హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పొడికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం ఎండుమిరపకాయల్ని ఇరుచుకొని ఇలా పెట్టుకోండి. అలాగే కరివేపాకు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, చింతపండు, అలాగే వెల్లుల్లిపాయి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని అది కొంచెం వేడిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. అన్నీ కూడా సిమ్లోనే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవద్దు. కారం నల్లగా వచ్చేస్తుందండి. మనకి ఎర్రగా చూడడానికి బాగుండాలి, తినడానికి బాగుండాలి అంటే సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోండి. ఇలా ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా 2 స్పూన్స్ వేసేసుకొని సిమ్లో మంచిగా స్మెల్ వచ్చే వరకు కూడా మంచి పచ్చివాసన పోయేసి అలాగే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి చిప్ప పడుతుంది. ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొబ్బరి కూడా మంచిగా కలర్ మారిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి. కరివేపాకు కూడా మనం దీంట్లో వేసేసి వేపుకుంటే మంచిగా వేగుతుంది, మంచిగా క్రిస్పీగా అవుతుంది. విడిగా వేయించుకోవాలి, లేదంటే ఇలా ఎండు కొబ్బరిలో వేయించేసుకున్నా కూడా మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలాగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ కారంలోకి కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా కరివేపాకు కూడా వేసేసుకుని ఇవి మొత్తం కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం విరుచుకున్నటువంటి ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఎండుమిరపకాయలు కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే విత్తనాలు ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే విత్తనాలన్నీ కూడా మాడిపోతాయి. ఇలా చక్కగా సిమ్లో పెట్టేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అవ్వాలండి. జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. నల్లగా అయిపోయాయంటే కనుక చెప్పాను కదా, కారం చేదుగా ఉంటుంది. అలాగే కలర్ కూడా రెడ్గా రాదు, నల్లగా ఉంటుంది. ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి. ఇలా కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేగేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నీ. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేసుకోవద్దు, అలాగని ఎక్కువ టైం కూడా ఆరనివ్వద్దు. జస్ట్ బాగా హీట్గా లేకుండా ఉంటే చాలు, కొంచెం లైట్ హీట్గా ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు తక్కువ వేసారంటే కనుక కారం మంటగా ఉంటుంది, ఎక్కువ వేస్తే బాగా పుల్లగా అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉండాలండి. నాకు ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ ఎండుమిరపకాయల్లోకి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, పెద్ద సైజు ఆనియన్ అంతా చింతపండు పడుతుందండి, వేసేసుకొని ఇది మొత్తం కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. సాల్ట్ కన్నా కూడా కళ్ళుప్పు మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు చాలా పడతాయండి, చెరిసగం వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కారం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. ఇందాక మనం వేయించుకునేటప్పుడు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చి జీలకర్ర కూడా వేసేసి వెల్లుల్లిపాయ పచ్చి జీలకర్ర కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా గిన్నెలో వేసేసుకోవాలండి. మనం చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, కొంచెం సుద్దలుగా ఉంటుందండి. కాబట్టి మనం పెద్ద గిన్నెలో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ, చింతపండు ఇవేంటంటే కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి మిక్సీలో వేసుకున్నప్పుడు అవి కొంచెం ముద్దగా అయిపోతాయండి. కాబట్టి వీటిని మనం గిన్నెలో వేసుకొని బాగా కలుపుకుంటే చక్కగా సుద్దలన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. పొడి పొడిలాడుతూ కారం వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కారం వేసుకుని తింటే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కడుపు నిండా అన్నం తింటారండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ కారం ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కారం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. మనకి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు స్టాక్ స్మెల్ రాదు, అలాగే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. కాబట్టి మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.